RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో సిఐ ముత్యం రమేష్ ఎస్ఐ కమలాకర్లతో కలిసి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ తరలిస్తున్నారని అందిన పక్కా సమాచారం మేరకు సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్ సిబ్బందితో కలిసి మండలంలోని హుడ్కల్లి గ్రామ శివార్లో ఉన్న చెక్ పోస్ట్ ప్రాంతంలో ఎదురు చూస్తున్న క్రమంలో మొత్తం 3 వాహనాల్లో కలిపి 208 క్వింటాల పీడీఎస్ బియ్యం 20,800 కేజీలు రూపాయలు 7,48,800 విలువ గల బియ్యంతో పాటు వాహనాలను జప్తు చేశామని అన్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్తో పాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ శశికాంత్, శరత్, సురేష్, పవన్లు అభినందించి రివార్డు అందజేసిన ఎస్పీ డివి శ్రీనివాస్. అవునవును समीर मारता रुको जी, समय निकाला ना हल्लू। సో 20.8 టన్స్ అంటే 208 క్వింటాల్ ఆఫ్ పీడీఎస్ రైస్ మనం సాయం చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. సో ఇది బహిరంగ మార్కెట్లో. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే వీళ్ళు ప్రజలు తీసుకుంటారు, పీడీఎస్ రైస్ కొనుక్కుంటారు. ఉన్నప్పుడు వాళ్ళు పొలవపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు. తీసుకొని వాటన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి మా వేరే లారీలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురిని మనం చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఇస్తాం. దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్గా పీడీఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేసి అక్కడి నుంచి చెప్తున్నారు, అది ఎట్టొచ్చిందో మేము విచారణ చేసి ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ అందరినీ కూడా మనం ఇది కేసులో తీసుకురావడం జరుగుతుంది. సో అందరూ చెప్పేది ఏంటంటే ఇటువంటి అన్ని ఫుడ్ సెన్సిటివ్ కానీ గంజాయి కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో అక్రమ రవాణా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు బైండ్ ఓవర్ చేస్తాము, పీడీ యాక్ట్ నమోదు
సార్ దాని మీద లేబుల్స్ ఉన్నాయి కదా సార్ గవర్నమెంట్ అది సార్. ఇంకోటి సార్, ఒక నెల రోజుల క్రితము కాగజ్నగర్ నుండి ఒక వెహికల్ పోతుంది సార్. ఆ వెహికల్ ఫోటో తీసి నేను సంబంధిత అధికారులకు ఫోన్ చెప్పాను. చెప్తే కనీసం ఫోన్ లేపరు సార్. అది మళ్ళీ ఆ వెహికల్ వెనుక దళారులు ఉంటారు, ముందట వేరే వాళ్ళు ఉంటారు. నా నెంబర్ ఉన్నా సార్. నైట్ 10:30కి ఏం చేస్తారు, మెసేజ్ పెట్టాలి. కాగజ్నగర్లో దొంగతనాలు అయితే బాగా ఈ కేసులో తీసుకుంటాం, బైండ్ అవుట్ చేస్తాం. ఇక ఫర్దర్ కాకుండా చూస్తాం. ఇన్ని ఉన్నారు, ఫర్దర్ చేయకుండా చూస్తాం. ముఖ్యంగా పోయేది ఇది రేషన్ షాపులు చిన్న చిన్న వెహికల్ అసలు కొనుగోలు చేసేదే వాళ్ళు సార్. దృష్టి పెడతాం. నైట్ 2-3 పట్టుకున్నారట, పంపించారట. ఇక్కడ మహారాష్ట్ర కూడా సార్ అక్కడనే. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టుకున్నప్పుడే మేము డైరెక్ట్ స్థానికంగా ఉన్న కొన్ని రైస్ మనుషులు కూడా ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ బయట చేస్తాం. 2 లక్షలు పెట్టి మళ్ళీ వాడు వేస్తే జైలు పోతారు. ముఖ్యంగా రేషన్ డీలర్స్ వాళ్ళని కట్టడి చేస్తే చూడాలి. మొత్తం బయట తీసుకొస్తాం. పర్సనల్గా మానిటర్ చేస్తాం. ప్రధాన పాత్ర రేషన్ డీలర్లు, ఎందుకంటే వాళ్ళు సప్లై పని అయితే వీళ్ళకి ఉండదు. అవునవును. సీసీ కెమెరాస్ ఒకటి కూడా వర్క్ చేయట్లేదు సార్. కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. 4 గుండెల దొంగతనం జరిగింది. 8 ఇళ్లలో సార్ లక్షల బంగారాలు టౌన్ లోనే సార్. వరుస దొంగతనం నెల రోజుల్లోనే 10 దొంగతనాలు. మనం పెట్రోల్ మించి చూస్తాం. అవేర్నెస్ సీసీ కెమెరాలు ఒకటి అది మెయిన్ నిఘా నీతిలో పనిచేయలేదు. నాకు పంపండి, పెట్టినా కానీ సమాచారం